నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం. యాదవ సామాజిక వర్గానికి టీడీపీ పెద్దపీట. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హంగులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం. అమెరికన్ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులు రాజమండ్రి జీ మాల్లో. ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్, హీరో ఆది వెల్లడి. కేఎస్ జవహర్ కు కొవ్వూరు ఎమ్మెల్యేగా సీటు కేటాయించాలి. కొవ్వూరు ఎమ్మెల్యే సీటు కేటాయింపులో చంద్రబాబు పునరాలోచన చేయాలి. శుక్రవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ నందు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా డాక్టర్ ప్రగళ్లపాటి నాగమణి ప్రమాణ స్వీకారం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా చేయడం జరిగింది. మరియు నాగమణితో పాటు తమ్మన భాస్కర్, కుమారి గుంట శ్రీనివాస్, మాచారం నాగమణి, భారతి, నూకల మల్లికార్జునరావు, గునిశెట్టి శ్రీనివాసరావు, కంకటాల సత్య, నాగవెంకట రాజ్యలక్ష్మి, గుడపాటి రోజారమణి, అమర వేదగిరి విజయలక్ష్మి, నేరవతి శిరీష, పొట్టూరి రంగనాథ సాయి, కోటమరి భవానీ రూప, చింతకుంట పుల్లయ్య, కోడూరు సత్యనారాయణ, వరప్రసాద్ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. డైరెక్టర్స్ అందరినీ మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, చైర్మన్ కుప్పం ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డి మరియు ఆదర్శ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ ప్రగళ్లపాటి కనకరాజు, తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సభ్యులు మరియు మహిళా మహాసభ సభ్యులు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. State Arya-Vaishya Welfare Development Corporation. As per the orders issued in the GORT number 35, Department of Economically Weaker Sections, Welfare Department, dated 14/3/2024, I have assumed the charge of the post of Director, AP State Arya-Vaishya Welfare and Development Corporation, Vijayawada, on 15/3/2024. తెలుగుదేశం పార్టీ యాదవ సంఘీయులకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. స్థానిక ఆనంద రీజెన్సీలోని పందిరి ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ యాదవ సంఘీయుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు, నగర అధ్యక్షులు రెడ్డి మానేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ యాదవ సంఘీయుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగానే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పలువురికి వివిధ విభాగాల్లో పదవులు ఇవ్వడం జరిగిందని అన్నారు. మనమంతా బలహీన వర్గాలమని ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమన్నారు. రేపు ఓటు 1000 ఇస్తాడు, 2000 ఇస్తాడు, అది తీసుకోండి. అవినీతి సొమ్ము తీసుకొని మన ఓటు ఎవరికి? మన ఓటు ఎవరికి? మన ఓటు ఎవరికి? మీరందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని రేపటి రోజున మల్లా యాదవ కార్పొరేషన్ ఏర్పరచుకుంటాం. కార్పొరేషన్ ద్వారా మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు కూడా తీర్చుకోవాలి. గతంలో అప్పారావు గారు ఉన్నప్పుడు సబ్సిడీ మీద మనం ఏదైతే మేకల్ని పోషించేవాళ్ళో అవన్నీ కూడా సబ్సిడీ మీద తెచ్చేవారు. ఈరోజు ఏ సబ్సిడీ లేదు. మన వాళ్ళందరూ కూడా చిట్టి సంజీవ్ నగర్ కానీ రేపు ఎన్నికలు అయిన తర్వాత కూడా అదే శాశ్వతం కాబోయే ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారు రాసుకోండి. మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వేదిక పైన ఉన్న పెద్దలకు, ఇంత బాగా కార్యక్రమం అవడానికి కారణమైన నా కుటుంబ సమానమైన మా యాదవ్ సామాజిక వర్గ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీకు ఒకటే భరోసా ఇస్తా ఉన్నాం. నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవ్ గారు మేయర్ చేశారు, నా తండ్రి ఎమ్మెల్సీ చేశారు, ఆదిరెడ్డి అప్పారావు గంజాయి బ్యాచ్ ని ఈ నగరం నుంచి తరిమి పాటిసే బాధ్యత తెలుగుదేశం, జనసేన పార్టీ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. మహిళా సాధికారత కోసం కృషి చేస్తాం. మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని చదివిస్తాం. ప్రతి మహిళకి సంవత్సరానికి 18,000 వేస్తాం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. అర్హున్న అందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా దొంగ హామీ పత్రాలు ఏమో, ఆ దొంగ హామీ పత్రాలు దేనికంటే నాలుగు గీసుకోవడానికి తప్ప హామీ పత్రాలు దేనికి కూడా పనిచేయవు. ఈ రోజు చీరలు ఇస్తా ఉన్నారు, మహిళలను ఆకర్షించడానికి చీరలు ఇస్తా ఉన్నారు. ఆ చీరలు ఎలా ఉన్నాయంటే నీటిలో ముంచినట్టునే రంగు పోతా ఉంది, చిరుగుపోతా ఉంది. ఈ చీరకి మనం ఓట్లు అమ్ముకుంటావా? మీరే చెప్పాలి. ఈ చీరకి మనం ఓట్లు అమ్ముకుంటావా? రేపు ఎన్నికలు అయిన తర్వాత కూడా అదే శాశ్వతం. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాసుకోండి. మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వేదిక పైన ఉన్న పెద్దలకు, ఇంత బాగా కార్యక్రమం అవడానికి కారణమైన నా కుటుంబ సమానమైన మా యాదవ్ సామాజిక వర్గ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీకు ఒకటే భరోసా ఇస్తా ఉన్నాం. నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవ్ గారు మేయర్ చేశారు, నా తండ్రి ఎమ్మెల్సీ చేశారు, ఆదిరెడ్డి అప్పారావు గారు. నువ్వురా రేపు గుద్దుతా అంటాడు వైసీపీ వాళ్ళు. ఇదొద్దు. మీకోసం, మన జాతి కోసం ఎవరు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారనేది ఆలోచించండి. ఈ వేదిక ద్వారా స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. రేపటి రోజున యాదవ సామాజిక వర్గం వారికి కమ్యూనిటీ హాల్ ఇచ్చే బాధ్యత మాది. దాన్ని నిర్మించే బాధ్యత కూడా మాది. మీ వ్యక్తిగతంగా తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. యాదవ్ సంక్షేమం సంఘం ద్వారా ఆదిరెడ్డి వాసు గారికి మా మద్దతు తెలియజేయడం జరిగింది. ఆయన అభ్యర్థిత్వానికి బలపరచడానికి మా యాదవులంతా ఒక ఐక్యతగా ఏర్పరచుకొని ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా, ప్రతి ఇంట్లో ఆదిరెడ్డి వాసు గారు ఒక మనిషిలా ఉంటారు కాబట్టి మాకు పెద్దగా ప్రెజర్ లేకుండా ప్రతి వాళ్ళు స్వచ్ఛందంగా, మేము బస్సులు అయితే పంపించాం, స్వచ్ఛందంగా వారి కుటుంబాలతో సహా వచ్చారు. మీరే చూశారు కదా. కానీ ఆదిరెడ్డి వాసు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిత్వంగా నెగ్గించేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగింది. ఈ సమ్మేళనం జరిగిందండి. మొత్తం యాదవులందరూ కలిసికట్టుగా మన ఆదిరెడ్డి వాసు గారికి మద్దతుగా ఈరోజు ఇది పెట్టాము మీటింగు. అత్యధికంగా జనాలు వచ్చారు. అందరూ ఏకగ్రీవంగా ఆయనకి మనం మద్దతు తెలపాలని అనుకున్నామండి. ఆయన కూడా ఒక హామీ ఇచ్చారు. నేను వచ్చిన మరుక్షణమే యాదవులకి స్థలము ఇచ్చి కమ్యూనిటీ హాల్ కూడా నేనే నిర్మించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయనకి మా యాదవులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దొంగ పట్టాలు కానీ దొంగ హామీలు ఏమి ఉండవు. డైరెక్ట్గా నేను వచ్చిన వెంటనే మీకు స్థలం చూపెట్టి అందులో నిర్మాణం చేయించి ఇచ్చే బాధ్యత నాది అని ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళకి యాదవ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు దగ్గరగా 1800 మంది దాకా వచ్చారండి. ఇంకా సలుపోలు బయట ఉండిపోయారు జనం అందరూ. చాలా బస్సులో మంది ఉండిపోయారండి. చాలా కృతజ్ఞతలండి యాదవ్ సోదరులు అందరికీ విజయం సాధించినందుకు కృతజ్ఞతలండి. సమ్మేళన కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారికి, అలాగే ముఖ్య అతిథి ఆదిరెడ్డి వాసు గారికి, మీడియా మిత్రులకు, నా తోటి సహచరులందరూ కూడా నా ఒక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ ఒక కార్యక్రమాన్ని నేను కానీ, రవి గారు కానీ, అలాగే కరగానవేలి గారు కానీ, ఉర్లంకల్ లోకేష్, కడియాల రాజశేఖర్ గారు కానీ, మేమందరం కూడా వార్డుల్లోకి వెళ్తే చెప్పినందుకు మా మీద
మన సంఘం మీద అభిమానంతో ఇంతమంది తెల్లరావడం ఇది చరిత్రలో మొదటిసారి. గతంలో ఒకసారి జరిగింది కానీ ఇంత జనం ఇప్పుడు రాలే. కానీ ఈ రోజు జనంలో మార్పు అంటూ వచ్చింది. మా సంఘంలో కూడా మార్పు వచ్చింది. ఆదిరెడ్డి వాసు గారికి మేము ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా యాదవుల తరఫు నుంచి సంపూర్ణ మద్దతు వాసు గారికి ఉంటుందని, ఆయన ఎమ్మెల్యే గెలిపించిన కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ జరుగుతుంది. శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమండ్రి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారు, గన్ని కృష్ణ గారు, ఎర్ర వేణుగోపాలరెడ్డి గారు, అలాగే మా యాదవ సామాజిక వర్గ పెద్దలందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని గెలిపించమని యాదవ సామాజిక వర్గం అంతా ఈ జిల్లాలోని ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంది. దానికి ఉదాహరణ యనమల రామకృష్ణుడు గారు ఈరోజు సెకండ్ పొజిషన్లో ఉండడం మాకందరికీ చాలా గర్వకారణం. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపించినందుకు యాదవులకు అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ కమిటీ అంతా మేమందరం కష్టపడి ఒక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు యాదవుల ఆత్మీయ కలయిక వచ్చిన మన యాదవ కుటుంబాలు అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం నిజంగా మా యాదవ సంఘీయుల యొక్క సమిష్టి కృషితో జరిగింది. దీనికి ఇంత విజయవంతం అవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పేసిన ముద్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా వస్తున్నందుకు ఇవాళ దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యాదవ సంఘీయుల్లో పెద్ద అయినటువంటి యనమల రామకృష్ణ గారు కూడా మా యాదవుల మీద, బీసీల మీద చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకి నిదర్శనమై ఇవాళ సభ విజయం. దీనికి మరీ ముఖ్యంగా కుటుంబాలు తరలి వచ్చి 2000 నుంచి 2500 వరకు జనం వచ్చారంటే, ఇక్కడ సిటీ అభ్యర్థిగా జనసేన, బీజేపీ, టీడీపీ బలపరిచిన ఆదిరెడ్డి కుటుంబం నుంచి వస్తున్న ప్రముఖ అమెరికన్ కంపెనీలకు చెందిన గార్మెంట్స్, షూస్, నాణ్యమైన ఉత్పత్తులు అన్ని రాజమహేంద్రవరం జీ మాల్లో లభిస్తున్నాయని ప్రముఖ సినీ హీరో సాయి కుమార్, ఆయన కుమారుడు సినిమా హీరో ఆది పేర్కొన్నారు. ఆదివారం ఒక వివాహ కార్యక్రమానికి రాజమహేంద్రవరం విచ్చేసిన సినీ హీరో సాయి కుమార్, ఆయన కుమారుడు హీరో ఆది ప్రకాష్ నగర్లోని జీ మాల్ మేనేజింగ్ పార్ట్నర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జీ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటులు సాయి కుమార్, ఆది మాట్లాడుతూ తాను అమెరికాలో తానా సభలకు వెళ్ళినప్పుడు మన వాళ్ళంతా షాపింగ్ మాల్స్కు వెళ్ళి షాపింగ్ చేశారని, షాపింగ్ మాల్ కల్చర్ ఒక అమెరికాలోనే ఉండేదని, అది భారతదేశంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశానని తెలిపారు. మొట్టమొదట మెట్రో సిటీస్ ఢిల్లీ, ముంబై తదితర పట్టణాలతో పాటు రాజమహేంద్రవరానికి కూడా షాపింగ్ మాల్ కల్చర్ను రామచంద్రారెడ్డి తీసుకువచ్చారని అన్నారు. ప్రఖ్యాత అమెరికన్ కంపెనీలకు చెందిన పోమా, ఫిలిప్పీన్ తదితర అమెరికన్ కంపెనీల బ్రాండ్లకు చెందిన మెన్ అండ్ ఉమెన్, చిల్డ్రన్స్ టీషర్ట్లు, షర్ట్లు, షూస్ అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభించే విధంగా జీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పుడే మాల్ చూసాం, జెడ్ మాల్, జీ మాల్, అండ్ చాలా బాగుంది. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందాక నాన్న చెప్పినట్టు అన్ని బ్రాండ్స్ ఒకే చోట తీసుకొచ్చి, అండ్ ప్రైజెస్ కూడా చూసాము, కొన్ని మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి, బై 1 get 1 ఫ్రీ అలాంటివన్నీ కూడా. సో ఐ థింక్ కామన్ పీపుల్ కూడా అందుబాటులో ఉంది అనుకుంటున్నాను నేను ఇది. సో తప్పకుండా కామన్ విజిట్. అండ్ మంచి సెంటర్లో ఉంది ఇది, రాజమండ్రి సెంటర్లో. అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రామకృష్ణ గారికి, అందరికి, రామచంద్ర గారికి, అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను 93లో ఫస్ట్ యూఎస్ వెళ్ళాను అనమాట. అప్పుడు మన తానా సభలకి వెళ్ళినప్పుడు అమెరికాలో దిగిన దగ్గర నుంచి మా వాళ్ళందరూ మాల్స్ షాపింగ్ అవన్నీ చూసిన తర్వాత ఆహా ఇండియాకి ఎప్పుడు వస్తుంది అని ఫీల్ అయ్యేవాళ్ళం. అలాంటిది ఐ థింక్ 1998 or 99 అనుకుంటా మనకి మాల్ కల్చర్ స్టార్ట్ అయింది ఇండియాలో. ఫస్ట్ ఢిల్లీలో, తర్వాత బాంబేలో, తర్వాత చెన్నైలో. సో ఈ రోజు మన రాజమండ్రిలో ఈ జెడ్ మాల్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక విధంగా రాజమండ్రి ఇప్పుడు ఎవరో మాలుడు అన్నారు,
మా తాతగారిది కూడా రాజమండ్రి. అంటే ఒక విధంగా నేను కూడా నా మూలాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మూలా సుబ్బయ్య గారని ఆయన కూడా రాజమండ్రి అనమాట. సో రాజమండ్రి బాగా సెంటిమెంట్ కూడా. నేను ఫస్ట్ బాలనటుడుగా స్టార్ట్ చేసి దేవుడు చేసిన పెళ్లి అనే సినిమా నా చైల్డ్ క్యారెక్టర్స్ లో బెస్ట్ ఫిల్మ్ స్నేహం బాపు గారిది. అది మొత్తం రాజమండ్రిలోనే 40 days షూటింగ్ చేసాం 1976-77లో. అలాగే గోదావరమ్మ ఆ తల్లి పెద్ద సెంటిమెంట్ అనమాట. సో ట్రైన్లో ఎప్పుడు వెళ్ళినా రాజమండ్రి ఎప్పుడు దాటినా ఒక కాయిన్ వేసేవాళ్ళం. సో షూటింగ్లకు వచ్చినా కూడా ట్రైన్లో రాకపోయినా కార్లో వెళ్తున్నా కూడా బ్రిడ్జ్ మీద ఆపడం, కాయిన్ వేయడం, ఇది ఆనవాయితీ అయిపోయింది. ఆ అమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ నిజంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం దేశం అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో ఇక్కడ రామచంద్రుడే. సో బేసిక్ గా ఆయన ప్యాషన్. సో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. మా బావగారు మీ అందరికీ తెలిసిన విషయమే, శోభనాద్రి గారు, ఆది గారి మామగారు. సో వాళ్ళ ఇంట్లో శుభకార్యం, వాళ్ళ రెండో పాపకి మా కోడలు చెల్లి అనమాట. ఆ పెళ్లికి మేము అందరం రావడం జరిగింది. మేము ప్లాన్ చేసుకున్న వెంటనే ఫస్ట్ చెప్పింది ఒక మంచి మాల్ ఓపెన్ అయింది మన వాళ్ళది, మీరు తప్పకుండా రావాలి అని బావగారు చెప్పడం. సో ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బేసిక్గా ఈరోజు ఈ బ్రాండ్స్, ఒకప్పుడు మనకి ఈ బ్రాండ్స్ ఏమీ తెలియవు. అలాంటి బ్రాండ్స్ని ఒకే చోట వీళ్ళు, అలాగే ఎక్స్క్లూజివ్గా ఫర్ ఉమెన్, ఎక్స్క్లూజివ్ ఫర్ మెన్, ఎక్స్క్లూజివ్ ఫర్ చిల్డ్రన్. సో రీజనబుల్ ప్రైజెస్ కూడా, నేను కొన్ని ప్రైజెస్ కూడా చూడడం జరిగింది. చాలా రీజన్ ప్రైజెస్లో అందరికీ అందుబాటులో ఉండేటట్టు. ఎందుకంటే టుడే లైఫ్ హ్యాస్ బికమ్ ఎ సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్కి వి నీడ్ సో మచ్ ఆఫ్ ఇదనమాట. ఇలాంటివన్నీ కావాలి మాల్స్. అలాంటి ఈ టైంలో ఒక బ్యూటిఫుల్గా వీళ్ళు ప్లాన్ చేసి చాలా బాగుంది అండ్ వెరీ స్పేషియస్. అండ్ ముఖ్యంగా ఆయనలో ఆ ప్యాషను, ఆయనలో ఒక తెలియని ఒక ఆత్మీయత ఉంది. అది బేసిక్గా మనం ఏదో బిజినెస్ చేస్తున్నాడు కాకుండా, ఇందాక ఆయన చెప్తున్నాడు బీయింగ్ హ్యూమన్, మన సల్మాన్ ఖాన్ గారి బ్రాండ్ అది. అది చూస్తున్నప్పుడు ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ చారిటీ ఫ్రమ్ వాట్ ఎవర్ హీ గెట్స్ దేర్. అలాగే వీళ్ళు కూడా 20-25% ఆ చారిటీ ఏదో ఇవ్వాలనుకున్నారు. సో అలాగే ఇక్కడ ముఖ్యంగా సేల్స్ గర్ల్స్ అందరినీ చూడడం జరిగింది. దే ఆర్ వెరీ వెరీ అఫెక్షనేట్. అండ్ అంటే సినిమా వాళ్ళు కాబట్టి మా మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఈ ప్రేమ అందరి మీద మీకు ఉండాలని కోరుకుంటున్నారు. వచ్చే వాళ్ళందరినీ మన కుటుంబంలా ఫీల్ అయ్యి. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. ఇది మనది, మన మాల్, మన జెడ్ మాల్ అని పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆయనే కాదు, ఆయన కుటుంబానికి పెద్ద అయితే మీరందరూ కుటుంబంలోని సభ్యులే కాబట్టి ఇట్స్ అ టీమ్ వర్క్. ఇట్స్ ఆల్వేస్ అ టీమ్ వర్క్. సో ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. కంగ్రాచులేషన్స్. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మాజీ మంత్రి కేఎస్ జవహర్ కు కొవ్వూరు ఎమ్మెల్యే సిటీ కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదిగ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీని పరిచయం చేసింది మాజీ మంత్రి కేఎస్ జవహర్ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన కేఎస్ జవహర్కు కొవ్వూరు సీటు కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని అగ్రవర్ణాల పెత్తందారులు చేసిన కుట్ర ఫలితంగానే కొవ్వూరు సీటు కేటాయింపులు కేఎస్ జవహర్కు అన్యాయం జరిగిందని అన్నారు. కేఎస్ జవహర్ మొదటి నుంచి రాజమండ్రి పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉండి లాఠీ దెబ్బలు సైతం లెక్క చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఉండే పెత్తందారులు కుట్ర చేసే జవహర్కు ఎమ్మెల్యే సీటు కేటాయించకుండా అడ్డుకున్నారని తెలిపారు. దళితులకు సామాజిక న్యాయం వైపు ప్రయాణిస్తూనే దళితులకు సమానంగా సీట్లు కేటాయిస్తూ దళితుల అభివృద్ధి కోరుకుంటూ మరి దళితుల్ని మొదటి స్థానంలో నుంచబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటరీ ఇంట్లో మేము అసంతృప్తితో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కోసం అహర్నిశలో కృషి చేస్తూ ఎక్కడ ఈ రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో ఎక్కడ టీడీపీ ప్రతి చోట ఆయన వాణి వినిపిస్తూ ప్రతి చోట ఆ సమస్యలను ఎదుర్కొంటూ పోలీసుల చేత లాఠీ దెబ్బలు కూడా తిని మరి ఏదైతే తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడానికి ఈ పార్లమెంట్ పరిధిలో ఆయన చేసిన కృషి చాలా
పట్టుదలతో చేసినటువంటి విషయం. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించి కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి మాదిగ పల్లి కోరుకుంటుంది జవహర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలు కూడా అక్కడ ఎమ్మెల్యేగా జవహర్ గారు ఉండాలని చెప్పేసి అని చూస్తూ ఉన్నాయి. కొంతమంది పెత్తందారుల్లో మాటల గారిడి చేసి జవహర్ గారి మీద కుట్రలు చేసి ఆయన్ని నియోజకవర్గంలో తప్పించాలనే కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం, మరి జవహర్ గారు మాదిగలని తెలుగుదేశం పార్టీకి దగ్గర చేసినటువంటి వ్యక్తిగా మాకు తెలుసు. ఎంతో మంది మాదిగ నాయకులను కూడా తెలుగుదేశం పార్టీకి పరిచయం చేసి ఈవేళ రాష్ట్రంలో మాదిగలు తెలుగుదేశం పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటే ఖచ్చితంగా జవహర్ గారు చేసినటువంటి కృషి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీకి ఇన్ని విధాలుగా కృషి చేసినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఆయన భుజాన్ని వేసుకుని మాదిగలను మరియు ఇతర ఉన్న కులాలను వారు కూడా సాకౌట్ చేసుకుంటూ మరి ఒక మంచి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిని ఈ రోజు తప్పించడం సమంజసం కాదు. చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఆలోచించి మన కెఎస్ జవహర్ గారిని ఆలోచించి మరి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలకు వచ్చే వ్యాధులపై అవగాహన ఎంతో అవసరమని ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ మాధురీదేవి సముద్రాల అన్నారు. ఆదివారం కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు రాజమండ్రి శాఖ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ మాధురీస్ విమెన్స్ క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురీదేవి మాట్లాడుతూ స్త్రీలు ఇబ్బంది పడే వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించి తగు చికిత్స అందించడంతో పాటుగా వ్యాధి గురించి తగు జాగ్రత్తలు వీటి వల్ల మేలైన సేవలు అందించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, ఎం బాపూజీలతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం డాక్టర్ మాధురీదేవిని సభ్యులు ఘనంగా సత్కరించారు. మేము గత 18 ఏళ్ళుగా ఏలేశ్వరంలో ప్రాక్టీస్ చేస్తున్నాము. అమ్మ హాస్పిటల్స్ మా హాస్పిటల్ పేరు. మేము 30 బెడెడ్ హాస్పిటల్ ఈ మధ్యన 50 బెడెడ్ చేసామండి. సో గైనకాలజీ నేను నా స్టడీస్ అయిపోయిన వెంటనే ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఒక 5 years వర్క్ చేశానండి. లాప్రోస్కోపీ, ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ నేర్చుకున్నాను. నేను ఏలేశ్వరంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ లేవు రాజమండ్రిలో. కాకినాడలో సత్యవతి గారు అప్పుడప్పుడే స్టార్ట్ చేశారనమాట. సో నేను చిన్న ఊళ్ళో ఉన్నాను కాబట్టి అంత అవసరం అనిపించలేదు నాకు ఒక ఐవీఎఫ్ సెంటర్ స్టార్ట్ చేయడం నేనున్న ప్లేస్లో. తర్వాత 2019లో 2016 నుండి నేను నా ఎవరైతే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఉన్నారో, పిల్లలు లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళల్లో పొట్ట తగ్గడంతో వాళ్ళకి వెంటనే ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి అనేది గమనించి నేను ఒబిసిటీ మేనేజ్మెంట్ అనే కోర్స్ చేశాను అనమాట. ఒబిసిటీ మేనేజ్మెంట్ విత్ ఎనర్జీ బేస్డ్ డివైసెస్ అండ్ న్యూట్రిషన్ అని వాళ్ళకి డైట్ చార్ట్స్ ఇచ్చి కూల్ స్కల్ప్టింగ్, తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అని రకరకాల డివైసెస్తో ఫ్యాట్ రిడక్షన్ చేస్తాం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డైట్తో పాటు. సో అందులో ఒక డిప్లొమా చేశాను. సో నేను ఈ వెయిట్ లాస్ ఒబేసిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నాకు తెలియకుండానే బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోతున్నాయి. అంటే దెర్ ఇస్ డైరెక్ట్ లింక్ అనమాట. పొట్ట కొవ్వు తగ్గడానికి, జబ్బులు తగ్గిపోవడానికి డైరెక్ట్ లింక్ ఉంది. సో దాంతో నేను లైఫ్ స్టైల్ మెడిసిన్ అని ఇంకో కోర్స్ కూడా చేశాను. లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటే మన ఆహారం, ఎక్సర్సైజే కాకుండా ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మన లైఫ్లో. అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గడపడం, తర్వాత సోషల్ ఇంటరాక్షన్స్ ఎలా ఉండాలి మనిషికి మధ్యలో, తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్గా ఎలా ఉండాలి. సో ఇవన్నీ జోడించి కౌన్సిలింగ్ చేసి పేషెంట్స్కి ఒక ప్రశాంతమైన లైఫ్ ఇవ్వడం ద్వారా చాలా జబ్బులు మనం రాకుండా చేసుకోవచ్చు, ట్రీట్ చేయొచ్చు. సో ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ తర్వాత నాకు వచ్చే పేషెంట్స్లో అందరూ
పాలిసిస్టిక్ ఓవరీస్ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళలోనే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కానీ, ఈ రోజున స్త్రీలలో చాలా మంది బాగా చదువుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు. సో బయటికి వెళ్ళి ఒక స్త్రీ వర్క్ చేస్తున్నప్పుడు తను ఒబీస్గా ఉన్నా కూడా, లేదంటే పింపుల్స్ అని మచ్చలు, పిగ్మెంటేషన్ ఇలా ఉంటే బాడీ షేమింగ్కి గురవుతున్నారు. ఆడవాళ్ళందరూ గ్లామరస్గా ఉండాలని నేను చెప్పను, కానీ వర్క్ చేసేటప్పుడు ప్రెజెంటబుల్గా కనిపించాలి. ఒక ఫీమేల్ డిజీజ్డ్గా, సిక్గా కనిపించకూడదు కదా. సో అది వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. సో ప్రెజెంటబుల్గా ఉండడానికి హెల్తీగా ఉండడం చాలా ముఖ్యం అన్నమాట. సో నా దగ్గరకు వచ్చిన ఫీమేల్స్కి ఈ డైట్, న్యూట్రిషన్తో పాటు నేను ఎస్థెటిక్ మెడిసిన్ అనే ఫెలోషిప్ చేశాను అనమాట. ఎస్థెటిక్ మెడిసిన్ అంటే పింపుల్స్ ఉంటే చూడండి, పింపుల్స్ ఉన్న వాటికి కెమికల్ పీల్స్ అని వేస్తాం, లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తాము. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి చేస్తాము. తర్వాత పింపుల్స్ వచ్చిన తర్వాత ఫేస్ అంతా గుంటలు పడిపోయి, మచ్చలు పడిపోయి ఉంటుంటాయి, వాటికి లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత డబల్ చిన్ ఉంటుంది ఒబేసిటీ వలన, వాటికి హైఫో ట్రీట్మెంట్స్ అనేవి చేయడం ద్వారా ఎక్స్టర్నల్ అపియరెన్స్ని ఇంప్రూవ్ చేస్తాం అన్నమాట. సో స్కిన్ డాక్టర్స్ కూడా ఇది చేస్తుంటారు, కానీ ఏ హార్మోన్ వలన అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అది నేను మాత్రమే కంట్రోల్ చేయగలను. సో హార్మోన్ ట్రీట్మెంట్తో పాటు లేజర్ ట్రీట్మెంట్స్, స్కిన్ మెయింటైన్ చేసుకోవడం, పాజిటివ్గా ఉండడం, ఫ్యామిలీ రిలేషన్స్ కరెక్ట్గా ఉండడం, సొసైటీతో రిలేషన్స్ బాగుండడం ద్వారా ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక స్త్రీకి దొరుకుతుంది అనమాట. అది తర్వాత నేను చేసిన ఫెలోషిప్. ఆ తర్వాత స్టెమ్ సెల్ అండ్ కాస్మెటిక్ గైనకాలజీ అనే ఫెలోషిప్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తుంటారు మీ ప్రాక్టీస్లో చాలామంది 35-40 ఇయర్గా ఉన్నవాళ్ళు వెజైనల్ డిశ్చార్జ్ అని వస్తుంటారు మీ దగ్గరికి ఎక్కువగా. సో వీళ్ళలో నేను గమనించింది ఏంటంటే, గర్భసంచి పుండు కొంతమందికి మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. సో పుండు ఉన్న వాళ్ళకి మేము యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ చేస్తాము, తగ్గకపోతే ప్యాప్స్మియర్ అనేది చేస్తాము. ప్యాప్స్మియర్ ద్వారా గర్భసంచి క్యాన్సర్ ఉందా లేదా మనం కన్ఫర్మ్ చేసి, ఒకవేళ ఏమైనా చేంజెస్, డిస్ప్లాస్టిక్ చేంజెస్ ఏమైనా ఉంటే మేము ఆపరేషన్ చేయడం జరుగుతుంది, లేదంటే నార్మల్గానే ట్రీట్ చేస్తాం. అయితే ఇందులో 40% మందికి సర్విక్స్ హెల్దీగా ఉంటుంది అనమాట. హెల్దీగా ఉండి ఊరికే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో యాంటీబయాటిక్స్తో తగ్గకుండా ఇలా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉందంటే దట్ ఈస్ హార్మోనల్ ప్రాబ్లం. సో వయసు పెరిగే కొద్దీ 40 ఇయర్స్ మినోపాజ్కి దగ్గరగా ఉన్న ఆడవాళ్ళల్లో కొల్లాజన్ అనే ఒక హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. 20 ఏళ్ళు దాటిన తర్వాతనే కొల్లాజన్ అనేది తగ్గుతూ ఉంటుంది. దానివల్లనే వయసు పెరిగే కొద్దీ చర్మంలో ముడతలు రావడం, డ్రైనెస్ రావడం, మంగు మచ్చలు అంటారు కదా, మెలాస్మా, ఇటువంటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదివరకట్లో ఏం చేసేవారు, హిస్టెక్టమీ అంతే కదా, 3 కోర్సులు వాడతారు, 4 కోర్సులు వాడతారు. మిమ్మల్ని వచ్చి అడుగుతుంటారు పేషెంట్స్ కదా, మమ్మల్ని తీసుకెళ్ళండి, మాకు ఆపరేషన్ చేయండి, మా వల్ల కాదండి, మేము ఇంకా వాడలేము మందులు, మాకు హిస్టెక్టమీ చేయించేసేయండి అంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామంలో దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ వంటి మహనీయులు విగ్రహాలను మండపేట పట్టణం నడిబొడ్డున ఏర్పాటు చేసిన అవకాశం తోటి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఏలేటి గంగరాజు, ఎంపీటీసీ టి శ్రీ సత్యమంజు, వైస్ ప్రెసిడెంట్ పలివిల పద్మమణి, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, ఎస్సీ పెద్దలు పాల్గొన్నారు. Hey!
ఒక గొప్ప మేధావిగా సూర్యనారాయణ గారు కూడా ఈ దేశకి 2 కళ్ళు ఎలా ఆవిధాలు కూడా దేశం అగ్రహం మన రాబోయేటువంటి తరాలకి పేద కోసం స్ఫూర్తితో అందరికీ యువత అటుని స్ఫూర్తిగా చేసి కూడా అడుగుగా మరి గ్రామాన్ని చేసినటువంటి మీ అందరికీ హృదయమైనటువంటి దాన్ని తెలుసుకుంటున్నాను. చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా బయలుదేరి వెళ్లారు. తిలక్ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కార్యాలయం దగ్గర నుంచి 10 బస్సులు 150 కార్లలో సుమారు 4000 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఆ ర్యాలీని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కమిటీ కార్యదర్శి కిలపర్తి శ్రీను, కోశాధికారి శెట్టి జగదీష్, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి, ట్రేడర్స్ సెల్ ప్రధాన కార్యదర్శి మస్తాన్ చౌదరి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు చాపల చిన్నరాజు, తెలుగు యువత రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులు చింతపల్లి నాని, నాయకులు కంటిపొడి శ్రీనివాస్, పితాని కుటుంబరావు, కోకోనట్ వాసు, సోరంపొడి శ్రీహరి, ఆడారి సత్యనారాయణ, మంత్రమూరి రాంబాబు, నల్లం ఆనంద్, ఆనం చిన్ని తదితరులు పాల్గొన్నారు. స్థానిక 47వ డివిజన్కు చెందిన పలువురు న్యాయవాదులు వైఎస్ఆర్సీపీ నుంచి ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి అలాగే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన వైఎస్ఆర్సీపీలో ఇమడలేక తెలుగుదేశం పార్టీలో చేరారు. సదరు డివిజన్కు చెందిన దారా శేష్ కుమార్, శ్రీనివాస్, శ్రీకిరణ్, దొరబాబు, ఖాదర్, సతీష్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చేందుకు సైనికులా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి సంసాని ప్రసాద్, టీడీపీ నాయకులు బేసరి చిన్ని, కావులూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దురాగతాలను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ ఆగిపోయే కాలంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి గవర్నమెంట్ ఫారం చేయడం ఖాయమని, అక్కడ ఉంటే పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో కొంత లబ్ధి పొందుతారని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణకు కూడా ఆకర్షితులై ఈ రోజు కొంతమంది జాయిన్ అవుతున్నారు. త్వరలోనే ఆ క్వారీ మీద సోదరులు త్వరలోనే మరలా క్వారీ మీదే ఒక 2 నాయకులు ఆధ్వర్యంలో చాలామంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఈ రోజున దారా శేష్ కుమార్, శ్రీనివాస్, కిరణ్, దొరబాబు, ఖాదర్, ఇదంతా అడ్వకేట్స్, సతీష్, వీళ్ళందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళని మేము తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించి
ఏదైతే అక్కడ చిన్ని డాక్టర్ గారు వెంకటరావు గారు ఉన్నారో వీళ్ళందరూ కలిసి పనిచేయాలి. ఇది అక్కడే కదా సంసాన్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అక్కడ వార్డు 47వ డివిజన్ని మరింత బలోపేతం చేస్తారని మేము ఆశిస్తూ ఖచ్చితంగా జరుగుద్ది. వీళ్ళందరూ కూడా బాగా అనుభవం ఉన్న వ్యక్తులు, ఎంత జనాలను ఎలాగ ఆకర్షితం చేసుకొని ఎలక్షన్ చేయాలన్నది బాగా తెలుసు కాబట్టి రావడం వల్ల 47కి మరింత బలం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకారం. యాదవ సామాజిక వర్గానికి టీడీపీ పెద్దపీట. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హంగులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం. అమెరికన్ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులు రాజమండ్రి జీమాల్లో. ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్, హీరో ఆది వెల్లడి. కేఎస్ జవహర్ కు కొవ్వూరు ఎమ్మెల్యేగా సీటు కేటాయించాలి. కొవ్వూరు ఎమ్మెల్యే సీటు కేటాయింపులో చంద్రబాబు పునరాలోచన చేయాలి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.